మార్కెట్ ఎటూ కదలకుండా స్తబ్దుగా ఒకే దగ్గర ఆగిపోయినా సరే ప్రతివారం ఒక గ్యారంటీ ఆదాయం మన చేతికి వస్తుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. సాధారణంగా మనం స్టాక్స్ కొని వాటి ధర ఎప్పుడో పెరుగుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటాం కదా. ఆ పాత పద్ధతిని పూర్తిగా సవాల్ చేస్తూ మనకు రెగ్యులర్గా క్యాష్ ఫ్లోని ఇచ్చే ఒక అద్భుతమైన విధానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. కేవలం స్టాక్స్ కొని అలా వదిలేసే ప్యాసివ్ విధానం నుండి ప్రతి వారం చురుకుగా ఆదాయాన్ని సృష్టించే దశకు ఎలా మారాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఖచ్చితంగా కవర్డ్ కాల్స్ ఎందుకు అమ్మాలి అనడానికున్న 5 ప్రధాన కారణాలను ఈ ప్రెజెంటేషన్ ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి ఇన్వెస్టర్ దీని గురించి ఎందుకు తెలుసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఒకసారి మనం చూడబోయే ఆ 5 కారణాలు ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం. 1. స్థిరమైన వారపు ఆదాయం పొందడం. 2. కాస్ట్ బేసిస్ని తగ్గించడం. 3. కాంపౌండ్ రాబడులను సూపర్ ఛార్జ్ చేయడం. 4. ఏ మార్కెట్లోనైనా విజయం సాధించడం. మరియు 5. తక్కువ సమయంలో గరిష్ట ఫలితాలు రాబట్టడం. బేసిక్ ఇన్కమ్ దగ్గర మొదలుపెట్టి మనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే స్థాయి వరకు ఇవి ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక మొదటి పాయింట్లోకి వెళ్దాం. స్థిరమైన వారపు ఆదాయాన్ని సృష్టించడం. అసలు కవర్డ్ కాల్స్ వ్యూహానికి ఇదే అత్యంత బలమైన పునాది. ప్రతి వారం గ్యారంటీగా ఒక ఆదాయం రావడమనేది ఎంత ముఖ్యమో మనమిక్కడ ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. కేవలం స్టాక్స్ కొని ఏదో ఒక రోజు అవి పెరుగుతాయని ఆశించడం కన్నా ఇది ఎన్నో రెట్లు బెటర్. ఒకసారి ఈ రియల్ మార్కెట్ డేటాని గమనిద్దాం. 2017 మొదట్లో S&P 500ను ట్రాక్ చేసే SPY ఫండ్లో మనం పెట్టుబడి పెట్టాము అనుకుందాం. అప్పుడు షేర్ ధర $227. 2019 చివరకల్లా అది $322లకు వెళ్ళిపోయి ఏకంగా 42% లాభాన్నిచ్చింది. సూపర్ కదా? కానీ ఆ తర్వాత కేవలం 3 నెలల్లో ఆ లాభం మొత్తం ఆవిరైపోయి మళ్లీ ఎక్కడికక్కడే పడిపోయింది. అంటే బై అండ్ హోల్డ్ విధానంలో 3 ఏళ్లపాటు వెయిట్ చేసినా వచ్చిన లాభం 0. కానీ అదే టైంలో నిరంతరం ఆదాయం సృష్టించే కవర్డ్ కాల్స్ రాసినవాళ్లు ఏకంగా 400% పైగా లాభపడ్డారు. ఇక్కడే అసలు లాజిక్ దాగుంది. బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ అనేది పూర్తిగా స్టాక్ ధర పెరగడం మీద మాత్రమే ఆధారపడుంటుంది. కాని కవర్డ్ కాల్స్ అలా కాదు. స్టాక్ ధర పెరిగినా తగ్గినా లేదా అక్కడే ఉన్నా సరే నెలకు 3 నుండి 5% వరకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రీమియం రూపంలో వస్తూనే ఉంటుంది. అంటే మార్కెట్ స్తబ్దుగా ఉన్న ఆ 3 ఏళ్ల కాలంలో కూడా కవర్డ్ కాల్స్ వ్యూహం వాడుకున్నవాళ్లు ఏకంగా 400 నుండి 950% వరకు లాభాలను ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవ కారణం కాస్ట్ బేసిస్ తగ్గించడం. మన పోర్ట్ఫోలియోకు ఒక మ్యాథమెటికల్ సేఫ్టీని అంటే గణితశాస్త్రపరమైన భద్రతను ఇది ఏ విధంగా ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. మార్కెట్ సడన్గా పడిపోతే మన పెట్టుబడి పరిస్థితి ఏంటి అన్న భయం మనందరికీ ఉంటుంది. దానికి ఇదొక పర్ఫెక్ట్ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ చిన్న లెక్కను గమనిద్దాం. మనం ఒక స్టాక్ను $100 చొప్పున కొన్నామనుకుందాం. ఇప్పుడు దానిమీద వారం రోజుల గడువుతో $2 ప్రీమియంతో ఒక కాల్ అమ్మితే ఏమవుతుంది? ఆ స్టాక్ వాస్తవ కొనుగోలు ధర అంటే మన కాస్ట్ బేసిస్ వెంటనే $98లకు పడిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే రేపు ఆ స్టాక్లు $98 కంటే ఎక్కువ ఏ ధర కమ్మినా మనకు మొత్తంగా లాభమే అన్నమాట. అసలు ఇది ఎంత గొప్ప డౌన్ సైడ్ ప్రొటెక్షనో గమనించారా? ఈ ప్రాసెస్ని మనం పదే పదే రిపీట్ చేస్తేనే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇలా ఒక 5 వారాల పాటు ప్రతివారం $2 చొప్పున మొత్తం $10 ప్రీమియం తీసుకున్నామనుకోండి, మన బేసిస్ ధర ఏకంగా $90లకు పడిపోతుంది. ఆ తర్వాత స్టాక్ ధర కాస్త పడిపోయినా మనకెలాంటి టెన్షన్ ఉండదు. మామూలుగా కొని వదిలేసే వాళ్లైతే నష్టానికి అమ్ముకోవాలి లేదా మళ్లీ ధర ఎప్పుడు పెరుగుతుందని ఆశగా ఎదురుచూడాలి. కానీ మన పోర్ట్ఫోలియోకు మాత్రం ప్రైస్ డ్రాప్స్ నుండి ఒక శాశ్వతమైన ఇన్సులేషన్ దొరుకుతుంది. రైట్. ఇప్పుడు మూడవ కారణం కాంపౌండ్ రాబడులను పెంచడం. మన సంపద సృష్టిని ఇది ఊహించిన రీతిలో ఎలా వేగవంతం చేస్తుందో చూద్దాం. సంపదను వేగంగా పెంచటానికి వడ్డీ మీద వడ్డీ అంటే కాంపౌండింగ్ అనేది ఎంత పవర్ఫుల్ టూలో మనకు తెలిసిందే. స్టాక్ మార్కెట్లో ఇంత భద్రతతో పాటు ఇంత స్థిరంగా కాంపౌండ్ రాబడులిచ్చే వ్యూహాలు బహుశా చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇదిగో ఈ పోలిక దాన్ని అద్భుతంగా వివరిస్తోంది. కొంచెం రక్షణాత్మకంగా అంటే కన్జర్వేటివ్గా వెళ్ళి కేవలం నెలకి 3% రాబడి తెచ్చుకున్నా అది ఏడాదికి 43% అవుతుంది. అంటే దాదాపు 2 ఏళ్లలో మన డబ్బు డబల్ అయిపోతుంది.
అదే కొంచెం అగ్రెసివ్గా వ్యవహరించి నెలకి 5% టార్గెట్ చేస్తే అది ఏడాదికి ఏకంగా 80% రాబడికి తీసుకెళ్తుంది. అంటే జస్ట్ 15 నెలల్లోనే పెట్టుబడి రెట్టింపు. ప్రతి 1 లేదా 2 సంవత్సరాలకు డబ్బును రెట్టింపు చేయడం. ఈ మాట వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సాంప్రదాయ పెట్టుబడి విధానాలతో పోలిస్తే ప్రతి నెలా వచ్చే ఈ ప్రీమియంలను ఎప్పటికప్పుడు కాంపౌండ్ చేసుకుంటూ పోతే కలిగే అపారమైన శక్తికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఈ స్థాయిలో నిలకడగా రాబడులు తీసుకురావడమనేది మామూలు విషయం కాదు. కానీ సరైన పద్ధతిలో కవర్డ్ కాల్స్ వాడుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. సరే, ఇక 4వ కారణం ఏ మార్కెట్లోనైనా విజయం సాధించడం. ముఖ్యంగా మార్కెట్ వొలటాలిటీ అంటే ఆ అస్థిరత చూసి భయపడే పరిస్థితిని ఇది పూర్తిగా మారుస్తోంది. సాధారణంగా మార్కెట్ ఈరోజు పడుతుందో లేస్తుందో అని వార్తలు చూస్తూ తెగ టెన్షన్ పడుతుంటాం గదా, ఆ మానసిక సంఘర్షణ మొత్తాన్ని ఈ వ్యూహం మాయం చేస్తుంది. కవర్డ్ కాల్స్ అన్ని రకాల మార్కెట్లలో ఎలా పనిచేస్తాయంటే, మార్కెట్ పెరుగుతున్నప్పుడు మనకు వచ్చే ప్రీమియంలతో పాటు స్టాక్ ధర పెరగడం వల్ల కూడా లాభమొస్తుంది. ఒకవేళ మార్కెట్ పడిపోతున్నా సరే, మనం ముందుగానే కలెక్ట్ చేసుకున్న ప్రీమియంలు ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇక మార్కెట్ ఏ కదలికా లేకుండా ఫ్లాట్గా ఉన్నప్పుడు మిగతా వాళ్లంతా నిరాశగా ఉండిపోయినా ఈ విధానంలో మనకు మాత్రం గ్యారంటీగా ఆదాయం వస్తూనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు మారొచ్చుగాని ఈ ఆదాయం సృష్టించే ఇంజిన్ మాత్రం నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. అదే గోల్డెన్ రూల్. మార్కెట్లో కనిపించిన ప్రతి స్టాక్ మీద మనం ఈ ప్రయోగం చెయ్యకూడదు. కేవలం స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి మంచి రాబడులిస్తూ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పెరుగుతాయి అన్న నమ్మకమున్న క్వాలిటీ స్టాక్స్ మీద మాత్రమే కవర్డ్ కాల్స్ అమ్మాలి. ఇలాంటి మంచి స్టాక్స్ ఎంచుకున్నప్పుడు టెంపరరీగా మార్కెట్ పడిపోయినా మనం ఈజీగా తట్టుకోవచ్చు. పునాదులు గట్టిగా ఉంటే కాస్త తడబడినా ఆ స్టాక్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాయి గదా. ఇక చివరిది 5వ కారణం, తక్కువ సమయంలో గరిష్ట ఫలితాలు రాబట్టడం. అసలు ఈ ప్యాసివ్ వ్యూహం వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో చూద్దాం. అసలు మనం ఇన్వెస్ట్ చేసేదెందుకు? కేవలం డబ్బు కోసమే కాదు గదా, మనకంటూ కొంత టైం, కొంత ఫ్రీడమ్ కావాలి అని. ఈ ప్యాసివ్ వ్యూహాలు మన లైఫ్ స్టైల్ను ఎలా మారుస్తాయంటే, 15 అవును, వారానికి కేవలం 15 నిమిషాలు మంచి స్టాక్స్ని వెతిలిపట్టుకోవడానికి పట్టే సమయం పక్కన పెడితే, ఈ వ్యూహాన్ని ఫాలో అవ్వడానికి మనకు వారానికి 15 నిమిషాల సమయం చాలు. అదే రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చుని తల బద్దలు కొట్టుకునే యాక్టివ్ డే ట్రేడింగ్తో పోలిస్తే ఇది ఎంత ప్రశాంతమైనదో ఒక్కసారి ఆలోచించండి. డే ట్రేడింగ్ చేయడం అంటే రోజంతా చాట్ల వైపు అలా కన్నార్పకుండా చూస్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే అది మనకు మనమే ఒక ఫుల్ టైం జాబ్ని సృష్టించుకున్నట్లు. అలా రోజంతా సిస్టమ్ ముందు బందీ అయిపోతే ఇక ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం పొందాల్సిన సమయ స్వేచ్ఛ ఎక్కడుంటుంది? కానీ ఈ ప్యాసివ్ కవర్డ్ కాల్స్ అలా కాదు. చాలా తక్కువ శ్రమతో వారానికి కాస్త టైమిస్తూనే మన డబ్బును మనకోసం అత్యంత సమర్థవంతంగా పనిచేసేలా చేసే ఒక అద్భుతమైన మార్గమిది. ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. ఒక పెట్టుబడి ప్రతి వారం మనకు నగదు ప్రవాహాన్ని, అంటే ఆ క్యాష్ ఫ్లోని తీసుకురాకపోతే అది నిజంగా ఎవరికోసం పనిచేస్తున్నట్లు? మన ఆర్థిక స్వేచ్ఛ కోసమా, లేక కేవలం మార్కెట్ వ్యవస్థ కోసమా? ప్యాసివ్గా మార్కెట్ పెరిగేదాకా గుడ్డిగా ఎదురుచూసే బదులు ప్రతి వారం డబ్బులు సృష్టించే స్మార్ట్ ఇన్వెస్టర్గా మారడానికి ఈ ఆలోచనే అత్యంత కీలకం. ఈ విశ్లేషణ మీకొక కొత్త దృక్పథం